చిదంబరం సినిమా అయితే ఇప్పుడే చూసాం మచ్చా. ఈ సినిమా రిలీజ్ అవుతాకి నానా కష్టాలు పడింది. మొత్తానికి అయితే ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమా చూసాక ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మరి 2 గుంటాను కానీ బాగుందని చెప్తాను. ఈ సినిమాకి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీయే, మరీ ఏమీ డీప్ స్టోరీ ఏం కాదు, కానీ సింపుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా యొక్క హీరో క్యారెక్టర్ కూడా ఓకే, ఇంకా బాగా చూపించచ్చు. అయితే వాళ్ళు లిమిటెడ్లో చూపించారు. ఇంకా యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. నాకు ఈ సినిమా నచ్చిన క్యారెక్టర్ అంటే మన గోపి. తన కామెడీ సీన్స్ చాలా బాగా క్లిక్ అవుతాయి. సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా యొక్క రైటింగ్, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమా గురించి ఓవరాల్ చెప్పుకుంటే ఓకే, బాగుందని చెప్తాను. మరీ ఏమి అంత టూ గుడ్ కాదు, కానీ ఓకే అని చెప్తాను. నాకైతే సెకండ్ హాఫ్ లాగా అనిపించింది. మీకు నచ్చేమో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 2/5. ఈ వీకెండ్లో మనం ఈ సినిమాకి కళ్ళు మూసుకొని వెళ్ళచ్చు, అంటే సినిమా బాగుందని అర్థం.